సామాజిక న్యాయం అంటే ఏంటో సీఎం జగన్ నిరూపించారని తెలిపారు. టీడీపీ పెత్తందారి వ్యవస్థను బద్దలకొట్టిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. సామాజిక విప్లవం వైపు ఆయన అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. పెత్తందారి పోకడల నుంచి, పెత్తందారి వ్యవస్థ నుంచి సామాజిక విప్లవం వైపు ఏ విధంగా జగన్ అన్న అడుగులు వేపిస్తా ఉన్నాడు, అడుగులు వేశాడు అంటే ఒకానొక రోజు శాసన మండలి స్థానం కావాలంటే చంద్రబాబు నాయుడు పప్పు వెల్లాల్లాగా బేరాలు పెట్టి అమ్మేసుకున్న పరిస్థితులు చూశాం. శాసన మండలి స్థానం వస్తే తన సామాజిక వర్గం ఎవడున్నాడా, ఎక్కడున్నాడా వాడికి ఇద్దామనే పరిస్థితులు పోయి, రాజ్యసభ స్థానం వస్తే సూట్ కేసు ఇస్తాడా, ఎన్ని సూట్ కేసులు ఇస్తాడు, ఎన్ని కోట్లు ఇస్తాడు అన్న పరిస్థితులు పోయి కళ్ళు గీసుకునేవాడు రాజ్యసభ స్థానం ఎక్కుతాడు. ఒక జాలరి, ఒక మత్స్యకారుడన్నా రాజ్యసభ మెట్లెక్కుతాడు. ఒక వడ్డెరన్నా శాసన మండలిలో ఆ సీట్లో కూర్చుంటాడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, సామాజిక వృత్తులు చేసుకునే మేమందరం కూడా మాకు శాసన మండలంటే తెలీదు, రాజ్యసభ అంటే తెలీదు, చైర్మన్ స్థానం అంటే తెలీదు, మమ్మల్ని తీసుకొచ్చి చెయ్యి పట్టుకొని నడిపించి ఆ స్థానాల్లో కూర్చోపెట్టున్న జగన్మోహన్ రెడ్డి గారిని మేమేమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? అటువంటి మహనీయుడిని ఆయన చూపిస్తున్న ప్రేమ ఇతర రాష్ట్రాల్లో మా బలహీన